వైకాపా 5 ఏళ్ల పాలన అనేక విధ్వంసాలతో సాగింది. పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలను కలిస్తే జగన్ మళ్లీ సీఎం కాలేరు అని హామీ ఇవ్వాలని అడుగుతున్నారు. ఆ మేరకు బాండ్ పేపర్స్ పై సంతకం కూడా చేయాలంటున్నారు. మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్ గతంలో పలు కంపెనీలను ఇబ్బంది పెట్టారు. లూలును తరిమేశారు. కియాను ఆవస్థలు పట్టేశారు. వైకాపా మళ్లీ అధికారంలోకి రాదని చెబితేనే పెట్టుబడులకు ముందుకొస్తామని పారిశ్రామికవేత్తలు అంటున్నారని, దీన్ని బట్టి నాటి పాలకులు వారిని ఎంత భయాందోళనకు గురి చేశారో అర్థమవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన మంత్రి లోకేష్ అనంతరం విలేకరులతో మాట్లాడారు. జగన్ తప్పిదాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 4,000 కోట్ల అప్పుతో నడుస్తుంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాం. కేవలం కేంద్ర ప్రభుత్వం సహకారంతో నెట్టుకొస్తున్నాం. గత 5 ఏళ్లలో ఉత్తరాంధ్రకు వైకాపా చేసిందేమీ లేదు. మేము ఎంతో ఒప్పించి రాష్ట్రానికి టీసీఎస్ వచ్చేలా చేశాం. దీంతో 2 నెలల్లో 2,000 మందికి ఉపాధి లభిస్తుంది. త్వరలోనే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు రైల్వే జోన్ కు శంకుస్థాపన చేస్తున్నామని గుర్తు చేశారు. తల్లికి వందనం మేము డేట్స్ ఇచ్చాం. రైతులకు ఇవ్వాల్సింది కూడా మేము డేట్స్ ప్రకటించాం. మత్స్యకారులు కూడా మేము చెప్పాం. ఇప్పుడు అడుగుతున్నారు, నేను చూడి అడుగుతాను, ఎందుకు మీరు బకాయిలు పెట్టారు? మళ్ళీ ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు మీరు ఎందుకు పెట్టెళ్ళారు? స్కూల్ కిట్ కి 1,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టెళ్ళారు. ఆ బకాయిలు మేము చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ రైతు సేవ కూడా గత ప్రభుత్వం దాదాపు 1,800 కోట్ల బకాయిలు పెడితే మేము చెల్లిస్తున్నాం. మా పైన బాధ్యత ఉంది. మేము బాధ్యత నుంచి పారిపోవట్లేదు, చెల్లిస్తున్నాం. కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా వడ్డీ కూడా వచ్చి మా నెత్తిమీద పడింది. ఇప్పుడు ప్రతి నెల మాకు 4,000 కోట్ల డెఫిసిట్ తో బడ్జెట్ నడుస్తుంది. 4,000 crore డెఫిసిట్, 4,000 కోట్లు. ఈరోజు జీతాలకి చెల్లించడానికి చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం. కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో లిటరలీ మేము నెట్టుకుని వస్తున్నాం. ఇంకా టైం పడుతుంది. విధ్వంసం మామూలుగా చేయలేదు. నేను వెళ్ళి ఒక కంపెనీలు కలిస్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడా అని నన్ను అడిగారు. అదేంటి ఇట్లా అంటే గతంలో మేము ఇబ్బంది పడ్డాం కదా. గతంలో ఇట్లానే రెన్యూబుల్ ఎనర్జీ పీపీఎల్ క్యాన్సిల్ చేశారు, లూలు తరిమేశాడు, ఇట్లా అనేక కంపెనీలు తరిమేశారు. కియా మోటార్స్ కూడా బాగా ఇబ్బంది పెట్టారు. సో మీరు మాకు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ అధికారంలోకి రాదు, అప్పుడు మేము వచ్చి పెట్టుబడి పెడతామని చెప్తున్నారు. లిటరల్లీ బాండ్ పేపర్ మీద నన్ను సంతకం పెట్టమంటున్నారు. అంత విధ్వంసం జరిగిందండి. రాష్ట్రం దారి తప్పింది. ఇప్పుడు దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన కలిసికట్టుగా మేము చేస్తున్నాం. అమ్మా, గతంలో నేను చెప్పా, డబుల్ ఇంజిన్ సర్కార్ ఇది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఒకే ప్రభుత్వం అంటే కేంద్ర రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం అంటే అభివృద్ధి ఇంకేమో స్పీడ్గా వెళ్ళొచ్చు. దాంట్లో భాగంగా బడ్జెట్లో మనకి ఆంధ్ర రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా కేవలం 2 రాష్ట్రానికి ఇచ్చారు. ఒకటి ఆంధ్ర రాష్ట్రం, ఒకటి బీహార్కి స్పెషల్ డిస్పెన్సేషన్ ఇచ్చారు. అది మన అదృష్టం. ప్రజలు కూడా అంత మ్యాండేట్ ఇచ్చారు కనుక బాధ్యత పెరిగింది. ఎంపీలు కానివ్వండి, ఎందుకంటే ఎంపీలు కూడా మన ఎంపీలు అందరూ 3 పార్టీలు ఎంపీలు కష్టపడి